హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫోటోషాప్లో ఒక సింగిల్ ఫోటోను 8 ఫొటోస్గా మనం యాక్షన్ ద్వారా చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ మీకు యూస్ఫుల్ కూడా అవుతుంది. సో ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. సో ముందుగా ఫ్రెండ్స్, నేనైతే ఒక ఫోటోను తీసుకుంటున్నాను. ఈ ఫోటోకు నేను యాక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే ఈ సింగిల్ ఫోటోను మనము ఎక్కువ కష్టపడుకోకుండా యాక్షన్ ద్వారా 8 కాపీస్గా ఎలా చేసుకోవాలనేది చెప్తున్నాను. సో ముందుగా అయితే ఫస్ట్ ఫోటోను ఇక్కడ 1 పాయింట్ క్రాప్ టూల్ సెలెక్ట్ చేసుకొని 1.5 ఇంచెస్ 2 ఇంచెస్ 300 రెజల్యూషన్ ఇచ్చుకొని క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మనకు యాక్షన్ ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందుగా అయితే ఫోటోషాప్లో ఒక ఫోటోను తీసుకోండి. ఆ ఫోటోను 1.5 ఇంచెస్ 2 ఇంచెస్ 300 రెజల్యూషన్ తీసుకొనేసి క్రాప్ చేసుకోండి. ఓకే, క్రాప్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ నుండి రియల్గా యాక్షన్ ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది అనేది ఇక్కడ నుంచే జాగ్రత్తగా గమనించండి. సో యాక్షన్ సెట్ చేయడానికి ఫస్ట్ అయితే కీబోర్డ్లో F9 ప్రెస్ చేయండి. F9 ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ హిస్టరీ అండ్ యాక్షన్ అని ఒక లేయర్, ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ యాక్షన్లో ఇక్కడ గమనించారా, ఈ సింబల్, ఇది క్రియేట్ న్యూ. సో ఇక్కడ న్యూ యాక్షన్ క్రియేట్ చేయడానికి మనకైతే ఆప్షన్ ఉంది. సో యాక్షన్ నేమ్ వచ్చేసి నేను పాస్పోర్ట్ సైజ్ అని ఇస్తున్నా. పాస్పోర్ట్ సైజ్ అని ఇచ్చాను. తర్వాత ఇక్కడ సెట్ 1. సో తర్వాత ఫంక్షన్ కీ ఇక్కడ నన్ను ఉంది కదా, ఇక్కడ మీరు ఏది పెట్టుకుంటారో పెట్టుకోండి. F5 అని పెట్టుకోండి, లేదా F3 F4 ఏదైనా పెట్టుకోండి, మీ ఇష్టము. సో F4 అని పెట్టుకుంటే మీరు నెక్స్ట్ టైం యాక్షన్ ఇచ్చేటప్పుడు F4 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా యాక్షన్ అంతా రెడీగా వచ్చేస్తుంది. సో దానికోసము F4 పెట్టుకోండి. ఇక్కడ రికార్డ్ చేయండి. ఇప్పుడు మీరు రికార్డ్ బటన్ ఇచ్చినప్పటి నుంచి మీరు ఏదైతే ఫోటోషాప్లో చేస్తారో అదంతా రికార్డ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండండి ఎలా చేయాలన్నది. సో రికార్డ్ ప్రెస్ చేశాను. రికార్డ్ ప్రెస్ చేసిన తర్వాత ఈ ఫోటోకు Ctrl+A Ctrl+T ఇచ్చి కొంచెం లోపలికి తీసుకొని ఎంటర్ ఇచ్చాను. Alt+ES ఇచ్చి 3 పిక్సెల్స్ బార్డర్ ఇచ్చాను. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఈ ఫోటోను Ctrl+A Ctrl+C కాపీ చేసుకున్న తర్వాత మీకు అవసరం లేదనుకుంటే Ctrl+W ఇచ్చేయండి, డిలీట్ అయిపోతుంది. లేదా తర్వాత ఫీచర్ కోసం ఉండాలనుకుంటే అలాగే ఉంచుకోండి. Ctrl+A Ctrl+C ఇచ్చి కాపీ చేసుకున్న తర్వాత Ctrl+N న్యూ పేజ్ తీసుకుంటున్నా. న్యూ పేజ్, దీని సైజెస్ వచ్చేసి ఇంచెస్లోకి వెళ్ళి 6 4 300. ఇక్కడ మనం ఈ ఫోటోకు ఎంత రెజల్యూషన్ అయితే తీసుకున్నామో ఈ కొత్త పేజ్ కూడా సేమ్ రెజల్యూషన్ ఉంటేనే మీకు యాక్షన్ కరెక్ట్గా వర్క్ అవుతుంది. సో రెజల్యూషన్ ఎక్కడ మిస్ కాకోకుండా చూడండి. ఈ ఫోటోకు కింద 300 ఇచ్చాం కాబట్టి ఇప్పుడు దీనికి కూడా 300 ఇస్తున్నా. ఓకే చేసిన తర్వాత ఇందాక మనం కాపీ చేసుకున్నాం కదా, ఆ ఫోటోను పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఈ వరకు తీసుకోండి. సో నేను ఇక్కడ Ctrl+T అని ఇచ్చి చెక్ చేసుకుంటున్నా, ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ ఏమైనా ఉన్నాయి అనేసి. అలా అయినా చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మనకు రూలర్స్ ఉన్నాయి కదా, ఆ లైన్ అయినా కానీ ఇక్కడ కరెక్ట్గా 2 వరకు పెట్టుకుంటే మనం ఫోటో సెంటర్గా ఉందనేసి మనకు అర్థమవుతుంది. సో ఇటు సైడ్ కూడా 1.5 దగ్గర పెట్టాను. సరే, తర్వాత మళ్ళీ ఇంకొకటి తీసుకునేసి ఇక్కడ 3 వరకు సెట్ చేసుకున్నా. తర్వాత 4.5 వరకు సెట్ చేసుకున్నా. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఈ లేయర్ 1 ఉంది కదా, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని జరుపుకుంటే అందులో నుంచి మీకు ఇంకొక కొత్త లేయర్ వస్తుంది. మళ్ళీ Ctrl+T ఇచ్చి అది కూడా చెక్ చేసుకోండి మీకు కరెక్ట్గా ఉందా లేదా. ఈ మూలలో ఈ చివర్లన్నీ కరెక్ట్గా ఉంటే ఫోటో సెంటర్కి ఉన్నట్లు. తర్వాత ఈ లేయర్ రెండు సెలెక్ట్ చేసుకొని Ctrl+E ఇచ్చేసాను. Ctrl+E ఇచ్చేస్తే అవి రెండు మెర్జ్ అయిపోయి ఒక లేయర్గా అయిపోయినాయి. మళ్ళీ తర్వాత ఆల్ట్ పట్టుకొని ఫోటోను మళ్ళీ ఇంకొకటి లేయర్గా డ్రాగ్ చేసుకుంటున్నా. తర్వాత మళ్ళీ Ctrl+T ఇచ్చి చూసుకోండి, ఇక్కడ ఈ అన్ని చివర్లు అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఈ మధ్యలో మనం ఇచ్చిన లైన్ కూడా, ఇక్కడ ఈ డాట్ కూడా కరెక్ట్గా ఉంది. ఓకే అనిపించినప్పుడు ఎంటర్ ఇచ్చేయండి. తర్వాత మళ్ళీ ఈ లేయర్ రెండింటిని సెలెక్ట్ చేసుకొని Ctrl+E ఇస్తే మెర్జ్ అయిపోతుంది. ఇక్కడ
మెర్జ్ అయిపోయిన లేయర్ను మళ్ళీ ఆల్ట్ పట్టుకొనేసి మళ్ళీ డ్రాగ్ చేసుకోండి. అప్పుడు మీకు టోటల్గా 8 ఫొటోస్ వస్తాయి. ఇప్పుడు కూడా మళ్ళీ కంట్రోల్ టీ ఇచ్చి కంట్రోల్ టీ ఇచ్చి చెక్ చేసుకోండి. చూడండి అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇక్కడ లేయర్ 1 కాపీ 3 ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మెర్జ్ చేస్తున్నా. కింద ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ను ఈ లేయర్ను కూడా మళ్ళీ మెర్జ్ చేసేసిన. సో ఇప్పుడు మనకు పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం డైరెక్ట్ ప్రింట్ ఇచ్చుకోవచ్చు. దీనికంటే ముందు మనం ఇంతవరకు F9 ప్రెస్ చేసి కొత్త లేయర్లు అన్ని రికార్డ్ చేస్తున్నాం కదా, ఇప్పటికి రికార్డ్ అవుతుంటుంది. సో ఫస్ట్ అయితే మీరు రికార్డ్ను స్టాప్ చేయండి. రికార్డు స్టాప్ చేస్తే అక్కడికి ఇంకా యాక్షన్ రికార్డింగ్ స్టాప్ అయినట్లు. సో ఇప్పుడు ఈ ఫోటో మీద చేశాం కదా, అది యాక్షన్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనే దానికోసం నేను ఇంకొక వేరే ఫోటో మీద మీకు యాక్షన్ చేసి చూపిస్తాను. సో దానికోసం అనేసి ఇంకొక ఫోటో తీసుకుంటున్నా. సో ఈ ఫోటో తీసుకున్నా. ఈ ఫోటో తీసుకొని ఫస్ట్ ఏం చేస్తున్నాం, క్రాప్ టూల్ తీసుకొని 1.5 ఇంచెస్ 2 ఇంచెస్ 300 రెజల్యూషన్లో ఫోటోని అయితే క్రాప్ చేస్తున్నాం. సో అంతవరకు నాకు చాలా అనిపించింది. సో ఇందాక మనము యాక్షన్ కోసం ఏం కీ పెట్టుకున్నాం, F4 కీ పెట్టుకున్నాం. కీబోర్డ్లో F4 అనే కీ పెట్టుకున్నాం. సో ఇప్పుడైతే నేను F4 ప్రెస్ చేస్తున్నా. F4 ప్రెస్ చేయగానే ఇటు సైడ్ చూడండి మొత్తం అంతా వర్క్ అవుతుంది. సో పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని డైరెక్టింగ్ ప్రింట్ వేసుకోవచ్చు. సో అదే కాకుండా నేను ఇంకొక ఫోటో కూడా మీకు చేసి చూపిస్తాను. సో మేబీ ఇది అనుకోండి ఫోటో. ఇక్కడ క్రాప్ టూల్ తీసుకున్నా. ఫస్ట్ క్రాప్ టూల్ తీసుకున్నా 1.5 ఇంచెస్ 2 ఇంచెస్ 300 రెజల్యూషన్. సో అంతవరకు సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ F4 ఇస్తున్నా, లేదా ఇక్కడ మీకు అర్థం కావడం కోసం కీబోర్డ్లోనే ఇస్తాను. ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా, ప్లే బటన్ టచ్ చేయగానే యాక్షన్ మొత్తం అంత వర్క్ జరుగుతుంది. యాక్షన్ జరిగి సెట్ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఏదైనా కానీ ఒక యాక్షన్ ఇవ్వాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. అయితే యాక్షన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మనం ఏం చేసినా కానీ అది అక్కడ రికార్డ్ అవుతుంటుంది. సో అనవసరంగా వేరే వర్క్ చేయకోకుండా వీటి మీదనే కాన్సన్ట్రేషన్ చేసి ఫస్ట్ ఒకసారి మాత్రమే మీరు చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. మళ్ళీ తర్వాత మీరు ఎన్నిసార్లైనా యాక్షన్ను వాడుకొని మీ టైంను తగ్గించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అండ్ వర్తీ అనిపిస్తే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ వేరే ఫోటోగ్రాఫర్స్ కూడా సెండ్ చేయండి. నేను ఇంకా ఇటువంటి మంచి వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.